వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాన్స్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్, మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, అండ్ న్యూ మూన్ ఎనర్జీస్ తర్వాత మీ ఇద్దరు ఎనర్జీస్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, అండ్ మీ కెరియర్ అండ్ మీ మేనిఫెస్టేషన్ ఇదంతా కూడా చెక్ చేద్దాం. సో న్యూ మూన్ ఎనర్జీస్ తర్వాత మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్లో షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, కొంతమందికి ఓల్డ్ రిలేషన్షిప్స్ ఎండ్ అయిపోతున్నాయి, కార్మిక్ సైకిల్స్ ఎండ్ అయిపోతున్నాయి, అండ్ కొంతమందికి న్యూ చాప్టర్స్ ఇన్ దేర్ లైఫ్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే చాప్టర్ అంటే అది కూడా రిలేషన్షిప్ అవ్వచ్చు, అండ్ రిలేషన్షిప్స్ ఆల్రెడీ సెటిల్ అయిపోయారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళకి ఒక న్యూ జాబ్, న్యూ బిజినెస్ అలాంటిది ఏదైనా కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ దానివల్ల చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది, గ్రోత్ కనిపిస్తుంది మీ లైఫ్లో. ఓకే, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ రిలేషన్షిప్ వల్ల కూడా మీకు గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ యూనివర్స్కి మీరు ఒక స్పెషల్ కస్టమర్ అన్నమాట. సో మీరు ఏది అడిగినా యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఒకవేళ మీరు ఏదో మేనిఫెస్ట్ చేశారు, అది జరగలేదనుకోండి, అది జరుగుతుంది తప్పకుండా, మీరు వెయిట్ చేయాలి పేషెన్స్తో. సో కొంతమందికి కెరియర్లో గ్రోత్ అనేది ఉంటుంది, కొంతమందికి రిలేషన్షిప్లో ఉంటుంది, కొంతమందికి ఫైనాన్సెస్, కొంతమందికి హెల్త్. ఇలా మీరు దేనికోసం మేనిఫెస్ట్ చేసినా అది తప్పకుండా ఇగ్నోర్ చేయదు యూనివర్స్. ఎప్పుడు కూడా ఆ ప్రేయర్స్ అనేవి రిసీవ్ చేసుకుని మీకు బ్లెస్సింగ్స్ అనేది ఇస్తుంది. ఓకే, ఆ మేనిఫెస్టేషన్ నిజం అవ్వడానికి తప్పకుండా యూనివర్స్ ముందుకు వస్తుంది, మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తుంది, మీకు గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్. ఓకే, సో ఇక్కడ మీ లైఫ్లో కూడా అదే జరుగుతుంది. మీరు 2 టాపిక్స్లో ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకటి ఫినాన్షియల్ అండ్ ఇంకొకటి రిలేషన్షిప్. ఈ రెండు మీకు మేజర్ ప్రాబ్లమ్స్. సో వాటి కోసం, దాంట్లో గ్రోత్ కోసం మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. If suppose you are manifesting for money and relationship, ఇది కొంచెం లేట్ అయినా కూడా ఒక హ్యూజ్ బ్లెస్సింగ్ అనేది ఇవ్వబోతుంది యూనివర్స్. ఆల్రెడీ మీ మేనిఫెస్టేషన్ని యూనివర్స్ రిసీవ్ చేసుకుంది, బట్ యు ఆర్ మేనిఫెస్టింగ్ ఫర్ అ బిగ్ థింగ్. ఇఫ్ సపోజ్ ఇట్స్ మనీ, ఇట్స్ అ బిగ్ అమౌంట్. ఇఫ్ ఇట్ ఈస్ అ రిలేషన్షిప్, you want unconditional love and you want long term relationship. సో ఇవన్నీ ఇవ్వాలి. అండ్ ఏ పర్సన్ కోసం అయితే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ చేంజ్ అవ్వాలి, క్లీన్గా, ట్రాన్స్పరెంట్గా, జెన్యూన్గా మీ దగ్గరికి రావాలి. అంటే అది కూడా టైం టేకింగ్. ఎందుకంటే మేబీ మీరు మేనిఫెస్ట్ చేస్తున్న పర్సన్కి తన పాస్ట్ ఇంకా కంప్లీట్గా డిటాచ్ అవ్వలేదు. సో ఆ పాస్ట్ నుంచి బయటికి రావాలి అని అంటే అది కూడా టైం టేకింగే, ఫార్మాలిటీస్ ఉంటాయి దానికి కూడా. సో అవన్నీ కంప్లీట్ చేసుకుని మీ పర్సన్ సింగిల్ అవుతారు. ఓకే, అండ్ ఎప్పుడైతే సింగిల్ అవుతారో ఈ పర్సన్ ఒక్క నిమిషం కూడా ఆగరు, వెంటనే వచ్చి మీతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ దే విల్ ప్రపోజ్ యూ ఇమీడియట్లీ. అది ఆ బిహేవియర్ మీకు కొంచెం డౌట్ఫుల్గా కూడా అనిపిస్తుంది. సో అంత యాంగ్జైటీతో ఈ పర్సన్ కూడా ఉన్నారు. డే అండ్ నైట్ దే ఆర్ థింకింగ్ ఆఫ్ యూ. ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదు, కానీ సైలెంట్ ఉన్నారు. మీరు కూడా అంతే సైలెంట్ అయిపోయారు. మీ పర్సన్ కమ్యూనికేట్ చేయకపోతే మీరు కూడా చెయ్యరు. మీకు అదొక దాన్ని ఏమంటారంటే, మీ పర్సన్ కమ్యూనికేట్ చేసే వరకు కూడా మీరు వెయిట్ చేస్తారు. మీకు పేషెన్స్ ఎక్కువ ఇక్కడ. సో దిస్ పర్సన్ is coming back around last week of August. ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవుతారు. అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ అ మనీ, ఇఫ్ యు ఆర్ మేనిఫెస్టింగ్ ఫర్ మనీ, యు ఆర్ మేనిఫెస్టింగ్ ఫర్ బిగ్ అమౌంట్. ఇఫ్ ఇట్ ఈజ్ అ బిగ్ అమౌంట్, అది కూడా మీకు బై ద ఎండ్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అది తప్పకుండా వస్తుంది. ఓకే, సో ఈ 2 విషెస్ కోసం ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఇవి తప్పకుండా నెక్స్ట్ మంత్, ఇది ఆల్మోస్ట్ నెక్స్ట్ మంతే అనుకుందాం, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుండి ఈ పాయింట్స్, 2 పాయింట్స్ కూడా మీకు, ఈ 2 విషెస్ కూడా మీకు
ఫుల్ఫిల్ అవుతాయి. యూనివర్స్ మీకు మీ విషెస్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది అండ్ డెఫినెట్గా ఫుల్ఫిల్ చేస్తుంది యూనివర్స్. ఎందుకంటే నేను చెప్పాను ఇప్పుడు ఆల్రెడీ మీరు యూనివర్స్కి స్పెషల్ కస్టమర్. ఓకే, యువర్ ఎనర్జీస్ ఆర్ వెరీ డివైన్ ఎనర్జీస్. అండ్ ఒక్క నిమిషం. అండ్ ఇక్కడ యూనివర్స్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని కాదు అందరినీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఎవరి గుడ్ కర్మ ఏంటి, బ్యాడ్ కర్మ ఏంటి, పాస్ట్ లైఫ్ కర్మ ఏంటి, ఇదంతా యూనివర్స్ దగ్గర ఒక రిజిస్టర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చేసినవి అన్నీ కూడా గుడ్ డీడ్స్ అనమాట. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్. యూనివర్స్ మీకు తప్పకుండా బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తుంది. ఆల్రెడీ బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఇక్కడ. ఓకే, యువర్ నేమ్ ఈజ్ రిటెన్. సో అనదర్ థింగ్, ఈ పర్సన్ మీకు అప్రోచ్ అయ్యే ముందు మీరు రిపీటెడ్ నెంబర్స్ చూస్తారు. ఎక్కువ 444 అండ్ 111 చూస్తారు, 222 చూస్తారు. అండ్ ఈ పర్సన్ ఒక కాల్ ఆర్ మెసేజ్తో ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. బట్ ఈ కాన్వర్సేషన్లో చాలా విషయాలు చెప్తారు. ప్రజెంట్ ఏంటి, తన ప్రజెంట్ ఏంటి, తన పాస్ట్ ఏంటి అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తారు. మీరు అన్నీ కూడా చాలా పేషెన్స్తో వింటారు. బట్ మీ ప్రైడ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఈ కాన్వర్సేషన్లో చూపించకండి. ఎందుకంటే ఇక్కడ నేను చూస్తున్నా కొంచెం యు ఆర్ రియాక్టింగ్ విత్ ప్రైడ్. సో ఆ ప్రైడ్ అనేది, ఈగో అనేది ఉండకూడదు రిలేషన్షిప్ అన్నప్పుడు. సో అవన్నీ కూడా మీరు పక్కన పెట్టేస్తే ఈ రిలేషన్షిప్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్గా చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇది నాట్ ఓన్లీ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్, ఇట్స్ అ లాంగ్ టర్మ్ కనెక్షన్. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ, మీరు ఒకవేళ ఫ్రెండ్స్ గ్రూప్లో కనుక ఉన్నట్టయితే ఈ ఫ్రెండ్స్ గ్రూప్ ద్వారా కూడా ఒక పర్సన్ ఎవరో మీకు పరిచయం అవుతారు. ఈ ఫ్రెండ్స్ గ్రూప్లో నుండి మీరు ఎగ్జిట్ అయిపోయినప్పుడు లేదా ఇంకొక న్యూ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు ఎవరో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. సడన్గా మీ కాంటాక్ట్ చూసి మీకు కాల్ చేయడమో మెసేజ్ చేయడమో చేస్తారు. సో దట్ పర్సన్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. దట్ ఈజ్ న్యూ పర్సన్. దట్ పర్సన్ ఈజ్ న్యూ పర్సన్. సెలబ్రిటీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు, ఆర్ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్. ఓకే, సో దట్ పర్సన్ విల్ బీ స్టార్టింగ్ ఏ న్యూ రిలేషన్షిప్ ఫ్రమ్ ఫ్రెండ్షిప్. దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్ ఆఫ్ యూ. మిమ్మల్ని ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ ఫ్రెండ్షిప్ గ్రూప్ నుండి, ఫ్రెండ్స్ గ్రూప్ ఏదో ఆ గ్రూప్ నుండే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ బట్ మీతో ఎప్పుడు మాట్లాడలేదు. బట్ దే ఆర్ అడ్మైరింగ్ యూ, దే ఆర్ వాచింగ్ ఫ్రమ్ ఫార్. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. ఈ పర్సన్ ఎవరో కూడా మీకు తెలియదు కనీసం. బట్ ఈ పర్సన్ మీ ఎనర్జీస్ని అలా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో సూన్ దే విల్ కాంటాక్ట్ యూ. దిస్ పర్సన్, న్యూ పర్సన్ ఈజ్ ఆల్సో యువర్ సోల్మేట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, పాస్ట్ లైఫ్ సోల్మేట్. అండ్ అగైన్ మీ ప్రజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ తన పాస్ట్ని డీల్ చేయడంలో చాలా బిజీగా ఉంటున్నారు అండ్ ఆ ప్రాసెస్లో ఉంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక మీరు అది నిజంగా ఎలా రియాక్ట్ అవ్వాలో దానికి మీకు అర్థం కాదు. ఈ న్యూస్ ఎలా చెప్తారంటే మీకు చాలా హ్యాపీగా చెప్తారు. లైక్ ఎవరైనా ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయిందంటే వాళ్ళ లైఫ్లో అది కొంచెం బాధపడుతూ చెప్తారు. ఈ పర్సన్ అలా కాదు, చాలా హ్యాపీగా చెప్తారు. ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను. ఇంత యాంగ్జైటీ అనేది, ఎంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఆ మాటలో. సో మీరు నిజంగా షాక్ అవుతారు. ఏంటి ఈ పర్సన్, ఒకప్పుడు ఈ పర్సనే మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకున్న ఈ పర్సన్ ఇప్పుడు సడన్గా వచ్చి మీరే తన ఫ్యూచర్ అని, తను చేసుకున్నది రాంగ్ చాయిస్ అని చెప్తున్నారేంటి అని మీరు చాలా షాక్ అవుతారు. బట్ ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీతో మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు మీరు చాలా సైలెంట్గా అబ్జర్వ్ చేయండి, సైలెంట్గా వినండి ఏం చెప్తున్నారు అనేది. అండ్ ఈ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో ఈ పర్సనే చెప్తారు మీకు. ఓకే, కొన్ని ప్లాన్స్ అనేవి వేసుకున్నారు. అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఫ్యాంటసైజింగ్ అబౌట్ యూ.
దే ఆర్ ఫ్యాంటిసైజింగ్ అబౌట్ యూ అండ్ దేర్ మ్యారీడ్ లైఫ్. మీ ఇద్దరికి మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది, ఒక డే ఎలా మీరు స్పెండ్ చేస్తారు, అంటే ఒక డే మార్నింగ్ నుండి అసలు ఏమేమి జరుగుతాయి. ఒక మ్యారిటల్ లైఫ్లో ఉన్నవాళ్ళు, ఒక ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే, మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడి నుంచో అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా హ్యాపీగా ఉంటారు ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఆర్ నైట్, హోల్ డే. సో మీరు ఈ పర్సన్తో కూడా అంతే హ్యాపీగా ఉంటారు, ఈ పర్సన్ని హ్యాపీగా ఉంచగలరు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ పర్సన్కి. సో అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. అండ్ ఎవ్రీ వన్ విల్ బీ షాక్డ్ వెన్ దే చూజ్ యూ. ఓకే, సో ఇది కొంచెం మీకే కొంచెం డౌట్ఫుల్గా, ఫియర్ఫుల్గా ఉంటుంది ఈ రిలేషన్షిప్. కానీ అది తొందరగానే మీరు మర్చిపోతారు అవన్నీ. అండ్ మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ కూడా త్వరలోనే మీరు సాల్వ్ చేసుకుంటారు. ఈ లాంగ్ కాన్వర్సేషన్లోనే మీరు సాల్వ్ చేసుకుంటారు ఇవన్నీ కూడా. ఓకే, బట్ ఇక్కడ ఈ న్యూ పర్సన్ మిమ్మల్ని మీట్ అయ్యేది మాత్రం త్రూ ఫ్రెండ్స్ గ్రూప్. ఓకే, అండ్ మీరేదో ఫంక్షన్కో లేదా ఫ్రెండ్స్ రిలేటెడ్ ఏదైనా ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ అలాంటి వాటికి దేనికో అటెండ్ అవ్వాల్సి వస్తుంది. బట్ అటెండ్ అవుతారా అంటే అవ్వలేరు ఈసారి. బట్ యూ ఫీల్ లైక్ ఏదో అన్హ్యాపీ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు మీరు మిమ్మల్ని ఎవరో ఇన్వైట్ చేస్తారు ఒక ఫంక్షన్కి. సో మీరు ఫస్ట్ వెళ్దాం అనుకుంటారు, తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా అని ఆలోచిస్తారు. సో అలా మీరు డ్రాప్ అవుతారు. బట్ డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఆలోచిస్తారు, అనవసరంగా వెళ్లకుండా ఉండిపోయాను, వెళ్తే బాగుండేది, ఇలా ఫీల్ అవుతారు. సో ఇలాంటి ఫీలింగ్స్ అయితే జరగబోతున్నాయి ఇన్ దిస్ వీక్. అండ్ somebody will gift you something like an award or a huge gift, ఏదో మీకు ఎవరో ఇవ్వబోతున్నారు. ఓకే, సో మీరు ఏదైతే చేంజెస్ రావాలి మీ లైఫ్లో, ఎప్పుడూ లైఫ్ ఒకేలా ఉంటుంది, లైఫ్ అనేది అసలు ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు అని మీకు ఏదైతే ఫీలింగ్ ఉందో ప్రజెంట్, ఆ ఫీలింగ్ అంతా పోతుంది. మీ లైఫ్ మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, బై ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ మీ లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మీరే నమ్మలేరు, మీకోసం మిమ్మల్ని మీరు చూసుకుంటే మీరు నమ్మలేరు. మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూసిన వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేరు, అంత అలా చేంజ్ అయిపోతారు మీరు. లైక్ ఎన్ ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ లాగా కనిపిస్తూ ఉంటారు మీరు అందరికీ. దట్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్ ఎనర్జీ కనిపిస్తుంది మీ ఫేస్లో. ఓకే, సో ఇదైతే 100% ట్రూ. బై ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ మీ లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. అండ్ ఫైనాన్షియల్లీ మీరు చాలా అబండెంట్ అయిపోతారు. ఓకే, మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. అండ్ మీరు ఏదైతే విష్ చేస్తున్నారో అది వాయిస్గా విష్ చేయండి, తెలివిగా. ఓకే, ఏది పడితే అది విష్ చేయకూడదు, తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యే విధంగా ఉండకూడదు ఆ విష్ అనేది. ఓకే, నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ విషెస్ ఏవైతే ఉంటాయో అవి ధర్మబద్ధంగా ఉంటే అవి ఎవరిని బాధ పెట్టవు. ఓకే, సో విష్ వైజ్లీ అండ్ మేనిఫెస్ట్ యువర్ విషెస్. సో నెంబర్ 9, 27, 18 కుడ్ బి సిగ్నిఫికెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక వెల్దీ రిచ్ పర్సన్ ఎవరో మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తారు. ఒక దిస్ వెల్దీ పర్సన్ ఈజ్ ఓల్డర్ దెన్ యూ, బట్ ఈ పర్సన్ మీతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడమో లేదా డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడమో ఏదో జరుగుతుంది. బట్ ఒక న్యూ ఫ్రెండ్ మీ లైఫ్లోకి రాబోతున్నారు, ఒక వెల్దీ పర్సన్. అండ్ సెలబ్రిటీస్ కూడా ఎవరో వన్ సెలబ్రిటీ ఈజ్ ఎంటరింగ్ యువర్ లైఫ్. ఓకే,
బట్ ఈ పాస్ట్ పర్సన్ కోసం మీరు ఆలోచించి చాలా ఫెడప్ అయిపోయారు ఆ కనెక్షన్లో మీరు. బట్ మీరు ఎప్పుడైతే ఆ ఎనర్జీస్ నుంచి డిస్కనెక్ట్ అయిపోదాం కంప్లీట్గా అని అనుకుంటారో, ద సేమ్ టైం దిస్ పర్సన్ విల్ అప్రోచ్ యూ. అండ్ మీరు అడగకుండానే తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ ఉన్నారు, ఇదంతా కూడా మీతో చెప్తారు. ఓకే, దే ఆర్ హైడింగ్ సంథింగ్ స్టిల్, దిస్ పాస్ట్ పర్సన్. దే ఆర్ హైడింగ్ సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్. సో ఆ థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుండే ఈ పర్సన్ ఇప్పుడు డిటాచ్ అవుతున్నారు. అండ్ కంప్లీట్గా డిటాచ్ అవ్వడానికి నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఈ పర్సన్ ఫ్రీ అయిపోతారు. ఫ్యూ డేస్ ఆర్ అరౌండ్ 3 weeks అంతే. ఓకే, సో 27, 18, 9 అండ్ 22 ఇవి సిగ్నిఫికెంట్ డేట్స్. ఇవి మీ బర్త్డే డేట్స్ ఆర్ మీరు ఫస్ట్ టైం మీట్ అయిన డేట్స్ ఆర్ ఎనీ స్పెషల్ డేట్స్. ఓకే, సో కమెంట్ సెక్షన్లో మీరు 666 అని టైప్ చేసి ఈ అబండెన్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.